మిత్రులందరికీ నమస్కారం. ఒక వీడియో సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వైరల్ అవుతున్నది. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ వీడియోను కట్ చేసి మొత్తం సారాంశాన్ని పెట్టకుండా కొద్దిగా మాత్రమే ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఆ మేరకు మాత్రమే తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర సుప్రభాతం పైన నేను చేసినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించి రకరకాల పద్ధతుల్లో ద్వేష భావజాలంతో నా పైన ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఈ వివాదాన్ని చెలరేగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఏ విధమైనటువంటి ఉద్దేశంతో కానీ దురుద్దేశంతో కానీ నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుప్రభాతానికి ఇచ్చినటువంటి ఏదైతే తాత్పర్యం ఉందో ఆ తాత్పర్యంలో ఉన్నటువంటి భాగాలను మాత్రమే నేను అక్కడ వివరించడం జరిగింది. ఏ విధంగా కొన్ని వర్గాలు దేవతల్ని రకరకాలైనటువంటి శ్లోకాలతో అవమానిస్తూ తిడుతూ పెడుతుంటారో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ దాన్నే నాకు వ్యతిరేకంగా మలిసేటటువంటి ప్రయత్నం కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. అయినా అది ఎప్పటిదో పాత వీడియో, పాత కాలంలో ఎప్పుడో చేసినటువంటి ఆ వీడియోను అది కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టలేదు. ఎవరో ఎక్కడో దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి అంశాన్ని, ఎప్పుడో పెట్టినటువంటి అంశాలను ఇప్పుడు తీసుకొచ్చి కావాలని కొందరు దురుద్దేశపూర్వకంతో చేస్తున్నటువంటి ఈ విధానాన్ని, ఈ పద్ధతిని ఎంతమాత్రం కూడా సహించేయలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాఖ్యల వల్ల, నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలామంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హర్ట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనుకకు తీసుకుంటున్నాను. ఒక వీడియో వైరల్ అవుతూ సోషల్ మీడియాలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పైన నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైరల్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఆ వీడియోలో సుప్రభాతానికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్ మాత్రమే నేను చెప్పాను. అది అర్థం చేసుకోకుండా దేవుణ్ణి కొన్ని వర్గాలు ఎలా అవమానించాయి, ఏ విధంగా దేవుని పైన అనుచితమైనటువంటి శ్లోకాలు రాశారు అని చెప్పేదానికి ప్రయత్నం చేశాను. అది కూడా ఇది ఇప్పటి వీడియో కాదు, అది ఎప్పుడో గతంలో మాట్లాడినటువంటి వీడియోను కొందరు కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఒక రకమైనటువంటి కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, నేను ఈ దేశంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలపై అన్యాయాలను మాత్రమే అరిగట్టే క్రమంలో వివిధ రకాలైనటువంటి గ్రంథాలు ఏ విధంగా వీళ్ళను వర్ణించాయి, ఏ విధంగా అవమానించాయి అనేటటువంటి విషయాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ కొంతమంది మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చారు పొద్దున్నుంచి. ఆ వ్యాఖ్యల వల్ల వాళ్ళు చాలా హర్ట్ అయినట్టుగా, ఆ వ్యాఖ్యల వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నట్టుగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కూడా నా సహోదరులే కనుక, ఈ దేశంలో పుట్టినటువంటి నాతో సహా హిందువులే కనుక వారు హర్ట్ కావడం అనేటటువంటిది నా ఉద్దేశం కాదు. ఎవరిని హర్ట్ చేయడం అనేటటువంటిది కూడా నా ఉద్దేశం కాదు. కేవలం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా చేసి నా పైన ఏదో పగ తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, దీన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా వ్యాఖ్యల వల్ల, నా కామెంటరీ వల్ల, నా ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏదైనా అనుచితంగా అనిపించి నా సోదరులు ఎవరైనా
సోదరిమణులు ఎవరైనా హర్ట్ అయినట్లయితే నేను ఆ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటూ మీ అందరినీ కూడా బేషరతుగా క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ అపాలజీ అన్కండిషనల్లీ ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ ఆర్ హర్టెడ్ with my commentary or interpretation on Sri Venkateswara Suprabhatam. Thank you very much.